నిజం అనే టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలని తెలియచేస్తున్నాను. దేవుని ఆశీర్వాదములు మీ జీవితంలో మరెక్కువగా పెరగాలని, ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి వారం కూడా అనేకమైన దేవుని వాక్యాలు, సత్యాలను మీరు తెలుసుకుంటూ ఉన్నారు. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మీరు వినబోతున్నారు. ఈరోజు మనం ధ్యానించబోయేది ఏంటంటే, దేవుని కృప పొందడం ఎలాగా. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, ఏ ప్రసంగాలు విన్నా కానీ, ఏ ఒక టీవీ కార్యక్రమాలు చూసినా కానీ దేవుని కృపను గురించి బోధిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా కృప కృప కృప. మరి కృప అనేది మీ జీవితంలో వస్తే ఇలాంటి ఆశీర్వాదం ఉంటుంది, ఇలాంటి దీవెనలు ఉంటుందని చాలామంది ప్రసంగిస్తూ ఉంటారు. కానీ ఈ నిజమైన కార్యక్రమంలో మీరు ఈ కృప పొందడం ఎలాగా? దేవుని బిడ్డలారా, కృప అనేది మనం పొందుకోవాలి. కృప పొందడం ఎలాగా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తుంది, దేవుడు అధికమైన కృపనిస్తున్నాడంట. దేవుడు అధికమైన కృపను మనిషికి ఇస్తే ఆ కృప పొందడం ఎలాగా? మీ జీవితంలో కూడా ఈ కార్యక్రమాన్ని అంతం వరకు చూడండి. దేవుని బిడ్డలారా, మీరు దేవుని కృపను పొందాలనేదే మా ఆశ. మీ జీవితంలో దేవుని కృపను పొందుకుంటే దేవుడు మిమ్మల్ని దీవించడం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం చాలా సులువు అవుతుంది. అసలు కృప అంటే ఏమిటి? కృప అంటే ఒక మనిషి దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని యొక్క మహిమలను తాను పాత్రుడు కానప్పటికీ దాన్ని పొందుకోవడం. అంటే అర్హత లేని వానికి ఆశీర్వాదాలు రావడం. ఈ రోజుల్లో దేవుని కృప పొందడానికి మనుషులకు ఏ అర్హత లేదు. ఎందుకంటే మనిషి అనేకమైన తప్పిదాలకు, పాపాలకు బానిసలై ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, మీతో ఒక నిజం తెలియజేస్తున్నాను. నీవు ఈ లోకానికి రాకమునిపే దేవుడు నీ పాపాలు క్షమించాలని నిర్ణయించుకున్నాడు. నువ్వు పుట్టక మునిపే దేవుడు నీ పాపానికి తగిన వెలను చెల్లించాడు. మరి దేవుని కృపను ఎలా పొందడం? ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు దేవుని కనికరం పొందుకున్నాడట. చెరసాలలో ఉండేవానికి దేవుని కనికరం వచ్చింది, దేవుని హస్తము అతనికి సహాయంగా వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవుడు కనికరం చూపించడం, దేవుడు సహాయం చెయ్యాలి అని చెప్పి అనుకోవడమే కృప. ఈరోజు కూడా మీ జీవితంలో అనేక సార్లు దేవుని కృపను పొందుకొని ఉంటారు. దేవుడు నిన్ను కనికరించి, దేవుడు నీ మీద జాలిపడి ప్రేమ చూపించి ఆయన మిమ్మల్ని ఆదుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది ఎలాగుంటారంటే, మన జీవితంలో దేవునికి మనం సమయాన్ని పార్ట్ టైంగా ఇస్తాం. ఎలాగిస్తాం? పార్ట్ టైంగా. పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అనేలాగా పార్ట్ టైం దేవుడికి సమయాన్ని ఇస్తారు. కానీ దేవుడు మాత్రం వాళ్ళకి ఫుల్ టైంగా వర్క్ చేయాలి. ఇలాగే మనం అందరం కూడా దేవుడి దగ్గర కోరుకుంటాం. దేవుని బిడ్డలారా, మనం దేవునికి పరిపూర్ణమైన మనసుతో మనము ఆయన వైపు తిరగడం అనేది చాలా ముఖ్యం. ఆయనకి పరిపూర్ణమైన సమయాన్ని ఇవ్వడం చాలా ముఖ్యం. కానీ దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఇంత గొప్ప దేవుని యొక్క కృపను మన జీవితంలో మనం ఎలా పొందాలి? కనికరం చూపించే దేవుడు, జాలిపడే దేవుడు. మరి పరిపూర్ణంగా మన జీవితంలో కృప పొందాలంటే మనం ఏం చేయాలి? మనం చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు ఉంటున్న దేవుని యొక్క వాక్యములు మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, నోవా అనే మనిషి దేవుని యొక్క కనికరము, కృపను పొందాడంట. నోవా ఎలాంటి పరిస్థితుల్లో దేవుని కనికరం పొందాడంటే, ఆ కాలంలో దేవుడు ఈ ప్రపంచాన్నంతా నాశనం చేయాలనుకున్నాడు. ప్రపంచం అన్నిటినీ, ఏ జీవజలాన్ని, ఏ జంతువుని, ఏ ఒక్క పక్షిని, ఏ ఒక్క మనుషుల్ని కూడా బ్రతకనీయకూడదు అని చెప్పి దేవుడు నిర్ణయించుకొని భూమి మీద జలప్రలయాన్ని రప్పించి అందరినీ చంపాలనుకున్నాడు. కానీ నోవా మాత్రం దేవుని కృపను పొందుకున్నాడంట. నోవా అనే ఒకే ఒక మనిషిని, ఆయన కుటుంబాన్ని మాత్రం దేవుడు తప్పించాలని అనుకున్నాడు. ఇదే దేవుని కృప. దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను దేవుడు ఎన్నుకోవడమే దేవుని కృప. ఈరోజు మనమందరూ దాన్ని బట్టి ఎంతో అతిశయిస్తూ సంతోషిస్తూ ఉంటాం. నిజమే. ఆ కృప ఎలాగొచ్చిందంటే, దేవుడు నిన్ను చూసి కనికరపడడం ద్వారా మాత్రమే ఆ కృపను పొందుకున్నాం. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము
38వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం మనం చూసినట్లయితే హిజ్కియా అనే ఒక మనిషిని మనం చూస్తున్నాం. ఇతను రాజుగా ఉన్నాడు. ఇజ్రాయేల్ దేశంలో రాజుగా ఉన్న ఇతను ఒక భయంకరమైన రోగముతో మరణ పడకలకు దగ్గరకు వెళ్ళిపోయినప్పుడు దేవుని కృపను పొందుకున్నాడు. ఈయన చేసిన ప్రార్థనను విని దేవుడు ఈయనకి 15 ఏండ్లు మరలా ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఇవన్నీ మనం బైబిల్లో చూస్తున్నాం. మరి ఒక మనిషి ఆయుష్ను దేవుని కృప ద్వారా పెంచుకోవచ్చు. దేవుని కృప ద్వారా మనము ఆయుష్లో పెరిగి ఇంకా కొంతకాలం జీవించవచ్చు. ఇవన్నీ ఏమిటి? దేవుడు కనికరించడం, దేవుడు కృప చూపించడం. దేవుని బిడ్డలారా, కృప నీకు నేను పూర్తిగా వివరించబోతున్నాను. ఆ కృపను నువ్వు ఈ యొక్క కార్యక్రమం తర్వాత నువ్వు పొందుకోవడం అనేది నీ జీవితంలో స్టార్ట్ అవుతుంది. దేవుని బిడ్డలారా, కృపను పొందుకోవాలి. కాబట్టి కృప మనకు ఎంతో అవసరం అవుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనలు 100వ అధ్యాయం 1వ వచనం, కీర్తనలు 106వ అధ్యాయం 1వ వచనం, 107వ అధ్యాయం 1వ వచనం, కీర్తనలు 118వ అధ్యాయం 1వ వచనం, 29వ వచనం మనం చూసినట్లయితే కీర్తనలు 136 1వ వచనం మనం చూసుకున్నట్లయితే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నిరంతరం ఉండే కృపను దేవుడు మనకిస్తున్నాడు. కృప అంటే కొన్ని రోజులు ఉండేది కాదు, నిరంతరం ఉండేది. ఈరోజు ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకోవాలంటే కృప ఉండాలి. ఆ కృప నిరంతరం ఉండాలి. బైబిల్ గ్రంథంలో కీర్తనల 32వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కీర్తనల 32వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నదంట. సో కృప నిన్ను ఆవరించాలంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి. మొదటగా మనం ఈరోజు చూస్తున్నాం, దేవుని మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారి మీద కృప ఆవరిస్తుంది. సో నువ్వు దేవుని నమ్ముతున్నావా? అయితే కృప నిన్ను ఆవరించుచున్నది. కృప నిన్ను ఆవరించుచున్నది అని చెప్పి నువ్వు తెలుసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, నువ్వు బాగా గ్రహించాలి. ఆ కృపలో నువ్వు నిలిచి ఉండాలి. మరి ఈ కృపను మనం నమ్మడం ద్వారా ఆవరించడం వేరు, పొందుకోవడం వేరు. అది ఎలా పొందుకోవాలి? దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. దేవుని యొక్క సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆవరించి ఉన్న ఈ కృపను ఎలా పొందడం, పరిపూర్ణంగా మనకెలా సొంతం చేసుకోవడం? కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి కృప వస్తుందంట. ఎవరైతే దేవునికి భయపడతారో వారి జీవితంలో దేవుని కృపను ఎక్కువగా పొందుకుంటారు. నీవు దేవుని కృప ఎక్కువగా పొందాలంటే దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి భయపడడం ప్రారంభించాలి. కృపను పొందుకునే సీక్రెట్ ఇదే. ఎవరైతే దేవునికి భయపడరో వాళ్ళ జీవితంలో కృపను పొందుకోలేరు. దేవుని బిడ్డలారా, చిన్న చిన్న విషయాలకు కూడా దేవునికి భయపడడం ప్రారంభించాలి. ఈరోజు యజమానులకు భయపడే వాళ్ళు ఉంటారు, తమకుండే జాబ్ విషయంలో భయపడే వాళ్ళు ఉంటారు, తమ అన్నలకు, అక్కలకు, తల్లిదండ్రులకు, బంధువులకు, ఎందుకు భార్య లేక భర్తలకు కూడా భయపడిపోయే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడికి భయపడే వాళ్ళు ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు. ఈ రోజుల్లో నీకు కృప కావాలని ఆశ ఉందా? ఒక గొప్ప జీవితం నువ్వు జీవించాలనుకుంటున్నావా? దేవుడు నీ ప్రార్థన డైరెక్ట్గా వినాలని ఆశ ఉందా? ఆ దేవుడు అనే మహాశక్తికి నువ్వు భయపడడం ప్రారంభించు. ఫియర్ ఆఫ్ ద గాడ్, దేవుని గూర్చిన భయము నీకు రావాలి. దేవుని గూర్చిన భయము నీ లైఫ్లో వస్తే దేవుని బిడ్డలారా, నువ్వు కృపను పొందుకుంటావు. ఎక్కడ చూసినా మనకు చెప్తారు దేవుని కృప కావాలి, కృప కావాలి. కృప ఎలా పొందాలి? ఈరోజు నీకు స్పష్టంగా దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. నువ్వు కృపను పొందుకోవాలి. ఎలా పొందుకుంటావు? భయపడ్డం నీలో ఉందా? దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడని మనము భయపడుతున్నామా? దేవుని బిడ్డలారా, చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఎలాగా మీరు ఈ యొక్క స్పిరిచువల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు? ఎలాగా యవ్వన కాలంలో ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరిని వెళ్ళి సహాయం అడగకుండా ఈ పరిచర్ని చేస్తున్నారు? ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు మీ సేవలో ఎలా జరుగుతుందంటే చాలా సింపుల్ విషయం దేవుని బిడ్డలారా, దేవునికి భయపడటం, దేవుడు అనే వ్యక్తి కొరకు మనం జీవించడం. దేవుడు చూస్తున్నాడు అని చెప్పి తెలిస్తే మనం ఎన్నడూ పాపం చేయం. దేవుడు మనల్ని గమనిస్తున్నాడు, మనం చేసే ప్రతి ఒక్క పనులకు ఆయనకు లెక్క చెప్పాలి అని చెప్పి మనం తెలుసుకున్నట్లయితే మనం భయపడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఒక యజ్ఞంలాగా మనం చేయాలి.
దేవుని బిడ్డలారా, అనేక దేవతలు మన యొక్క భారతదేశంలో కొలుస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత భక్తితో యజ్ఞంలాగా వాళ్ళ దేవతల్ని కొలుస్తూ ఉంటారు. నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం ఎలా జీవించాలి? దేవుని బిడ్డలారా, దేవునికి వణకడం ప్రారంభించు. దేవుని బిడ్డలారా, నా జీవితంలో నేను అనేక ఆశీర్వాదాలు పొందుకునేది ఎలాగో తెలుసా? దేవుడనే వ్యక్తికి భయపడడం ద్వారా. ఎప్పుడైతే నా యవ్వన కాలంలో 18వ ఏట యేసు ప్రభుని నేను నమ్ముకున్నాను, ఎప్పుడైతే దేవుడు నా లైఫ్లో వచ్చారో ఆ రోజు నుండి నేను ఏ పాపానికి నా శరీరానికి లోను ఖర్చుకోలేదు. ఎటువంటి చెడు అలవాట్లకు నేను బానిస చేసుకోలేదు. ఎందుకంటే దేవుడు నన్ను చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, నాలో ఉండే చిన్న చిన్న పొరపాట్లు అన్నిటినీ కూడా సరి చేసుకుంటూ ఆ దేవాతి దేవుని ఎదుట సాక్షిగా సాగిపోతున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను ఆశీర్వదించడం ప్రారంభించారు. దేవుడు నన్ను పిలిచి ఆయన పవిత్రమైన సేవను నాకు అప్పగించాడు. దేవుని బిడ్డలారా, నేను మొట్టమొదటగా నా ఒక జీవితంలో ఒక పాటను రాశాను. ఆ పాట అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఆ పాటల ద్వారానే ఈ పరిచర్య ఇంత దూరం వచ్చింది. ఈరోజు కూడా మా ఒక పాటలు ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న అనేక క్రైస్తవుల్ని బలపరుస్తూ ఉంది. ఎలాగ దేవుని బిడ్డలారా? దేవుడి సన్నిధిలో నువ్వు నేను ఉండడం ఎంతో ముఖ్యం. ఈరోజు ఈ వాక్యములను చూస్తున్న నీవు కృప అనేది లేకుండా నువ్వు చతికిల పడిపోయి ఉన్నావా? ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న నీవు దుఃఖ సాంద్రములో పడిపోయి ఉన్నావా? ఎంత ప్రయత్నం చేసినా నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోలేకపోతున్నావా? దేవుని బిడ్డలారా, కృప కావాలి. చూడండి, యేసు ప్రభు ఆయన ఈ భూమికి రావడానికి ఒక కన్యక గర్భం కావాల్సి ఉంది. ఎలాగా ఆమె మరియా అనబడే స్త్రీని ఎన్నుకున్నాడు అని చెప్పి చూస్తే బైబిల్ చెప్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 28-30 వచనం సెలవిస్తుంది. దేవుని కృపను మరియా పొందుకునిందంట. దేవుని బిడ్డలారా, కృప ఉండడం ద్వారా ఆమెకి జరిగిన ఆ గొప్ప సంఘటన ఎంత గొప్పది! ఎంత పెద్ద భాగ్యాన్ని దేవుడిచ్చాడు. దేవుని కుమారుణ్ణి తన గర్భంలో మోసుకునే భాగ్యం. దేవుని బిడ్డలారా, లోకాన్ని సృష్టించిన వాడిని, లోకాన్ని సమస్తాన్ని తమ ఒక శక్తితో ఆదుకునేవాడిని, ఒక్క మాటతో మహిమలు చేసే యేసు ప్రభుకి తల్లి అనిపించుకునేది. లోకాన్ని తన శక్తితో మోసే ఆయన్ని తన గర్భంలో మోసింది. ఎలాగండి దేవుని బిడ్డలారా? ఇది దేవుని కృప. యేసు ప్రభుని ఎత్తుకోగలిగిన ఒక శక్తి ఆమెకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభు అనే వ్యక్తి పరలోకము నుండి భూమికి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆమె ద్వారా ఈ లోకానికి రాగలిగాడు. ఎలాగొచ్చింది కృప? దేవుని కనికరాన్ని ఆమె పొందుకునేది. దేవుని కృపను ఆమె పొందుకునేది. ఈరోజు దేవుడు నీ లైఫ్లో ఊరికే వచ్చాడని చెప్పి అనుకోపాక, కారణం లేకుండా నువ్వు రక్షణ పొందావని అనుకోవద్దు. దేవుని బిడ్డలారా, కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుందని యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో సెలవీయబడుతుంది. దేవుని బిడ్డలారా, కృపా సత్యము యేసు ప్రభు ద్వారా నీ లైఫ్లో రాబోతోంది. దేవుని బిడ్డలారా, కృప వచ్చి ఉన్నది, నీ దగ్గర వచ్చి ఉన్నది. కానీ దేవునికి భయపడడం నీలో నాలో ఒకవేళ లేకపోతున్నదేమో, దాని ద్వారానే మనం శ్రమలు అనుభవిస్తున్నామేమో. ఒకవేళ నీవు అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే దయచేసి ఏకీభవించు. దేవుని బిడ్డలారా, యాకోబు 4:6లో సెలవిస్తుంది, దేవుడు అధికమైన కృప ఇస్తున్నాడంట. నీకు ఎన్ని ఆశీర్వాదాలు కావాలా? దేవుడు అధికమైన కృప. కృప అంటేనే అధికం. మరి అధికమైన కృప అన్నప్పుడు మహాకృపను దేవుడు నీకు ఇస్తున్నాడు. దావీదుకి ఇచ్చిన నిత్యమైన కృపను నీకు ఇస్తున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఈరోజే మార్పు చెందుదాం. దేవుడికి భయపడతాం, దేవుడికి వణుకుదాం. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడని నీ లైఫ్లో మార్పు తీసుకురా. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా, ఇన్ని బాధలు మనకు అవసరమా? ఇన్ని శ్రమలు మనకు అవసరమా? కొంతమంది ఉంటారు, మనం ఎన్ని వాక్యములన్నా చెప్పండి, ఎంత కష్టపడినా సువార్తను అందించండి, ఎంత ప్రయత్నం చేసి ఎన్ని వివరించినా కూడా, ఎన్ని వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో బోధించినా కూడా దేవునికి భయపడరు. మరలా 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 పాపం చేస్తూ ఉంటారు. దేవుడు ఉద్దేశించింది నీ లైఫ్లో జరగాలంటే దేవునికి భయపడకపోతే ఎలాగా? దేవుని బిడ్డలారా, మనకి బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది, దేవునికి భయపడడం ద్వారానే జ్ఞానం ప్రారంభమవుతుందంట. నీకు జ్ఞానం ప్రారంభించబడాలంటే దేవునికి నువ్వు భయపడాలి. ఈరోజు భయపడతావా? ఈరోజు ఆ కృపలో మనము స్థిరపడాలి. 2 కొరింథీయులు 12వ అధ్యాయం 9వ వచనం సెలవిస్తుంది,
నా కృప నీకు చాలు. దేవుని కృప నీకు చాలంట. దేవుడు గన ఒకవేళ నీ జీవితంలో కృపనిచ్చేస్తే ఇంకెవరు అవసరం లేదు, ఇంకా వేరే ఏది అవసరం లేదు. కృప లేకపోతేనే మనకు అన్నీ కావాలి, అందరూ కావాలి. కృపగాన నీకుంటే ఎందరూ నిన్ను విడిచి వెళ్ళినా, ఎంతమంది నిన్ను ఇబ్బంది పెట్టినా, కృప అనేది ఉంటే నువ్వే గెలుస్తావు. ఆ కృప ఎలాగొస్తుంది? దేవుణ్ణి నమ్మడం ద్వారా కృప నిన్ను చుట్టుకుంటుంది. దేవునికి భయపడడం ద్వారా కృప నీ లోపలికి వస్తుంది. అదే అధికమైన కృప. ఈరోజు నేను తెలియజేసింది మీకు అర్థమైందా దేవుని బిడ్డలారా? దేవుడు చెప్పిన నా కృప నీకు చాలు. ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ యూ. నీకు అది చాలు. దేవుని బిడ్డలారా, నా జీవితంలో అనేకమైన కృపను నేను పొందుకున్నాను. నీకు ఈరోజు కృప కావాలా? చూడండి దేవుని బిడ్డలారా, అబ్రహాం అనే దేవుని మనిషికి దేవుని కృప వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆదికాండం 14వ అధ్యాయం 14 నుండి 28 వరకు ఉండే వచనాల్ని మనం చూసినట్లయితే, అబ్రహాము 5 రాజులను 318 మంది పని వాళ్ళని తీసుకెళ్లి యుద్ధము చేసి గెలుస్తాడు. ఎన్ని రాజులండి? 5 రాజులు. మరి దేవుని కృపతో ఆయన అనేక మంది పని వారిని తీసుకొని, అనేకమైన ధనమును సొమ్మును తీసుకొని రిటర్న్ అవుతున్నప్పుడు సొదోము రాజు ఆయనకు ఎదుర్కొని వచ్చి అడుగుతాడు, ధనమంతా సొమ్ములంతా నువ్వు తీసుకో, మనుషుల్ని మాత్రం నాకు అప్పగించన్నప్పుడు అబ్రహాం చెప్తాడు, నాకు నీ దగ్గర ఉన్న ఏది కూడా నూలు పోగంత కూడా నేను తీసుకోను. ఎందుకంటే ఆకాశము భూమి సృష్టించిన యెహోవా దగ్గర నేను చేతులు ఎత్తి ఉన్నాను, నీ దగ్గర చేతులు చాచను అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర చేతులు ఎత్తిన వాడు మనుషుల దగ్గర అడుక్కోడు. ఎందుకంటే ఇదే నేను తెలియజేసేది. నా జీవితంలో ఎంతోమంది నన్ను ఇబ్బంది పెట్టి నా ఒక దర్శనానికి వ్యతిరేకంగా చేద్దామని ఎంతో ప్రయత్నం చేశారు. సేవలో వస్తారు, సువార్త అందిస్తారు, ఒక సంఘమును కట్టుకొని సేవ చేస్తుంటే మంచి వాళ్ళలాగా లోపల ప్రవేశించి వారు చెప్పినట్టు నేను వినాలని, దేవుని దర్శనం కాదని దేవునికి వ్యతిరేకంగా చేయాలని చెప్పి ఎంతమందో నన్ను నడిపించారు. దేవుని బిడ్డలారా, ధనము చూపించి నన్ను ఏమార్చాలనుకున్నారు. దేవుని బిడ్డలారా, ఆశలు చూపించారు. కానీ దేవుని దగ్గర చేతులు ఎత్తిన వారు ఎప్పుడు కూడా మనుషుల దగ్గర చేతులు ఎత్తరు. నాకెన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి. నేను ఎన్నడూ మనుషుల్ని వెళ్ళి అడుక్కోలేదు. మనుషులు నన్ను విడిచి వెళ్ళిపోయారు. వీడు అడుక్కుంటే వీడికి మనం సహాయం చేద్దాం. దేవుని బిడ్డలారా, అబ్రహాము చెప్పిన మాటే నేను మీకు తెలియచేస్తున్నాను. నువ్వు నిజంగా దేవుని మీద భయభక్తి కలిగి దేవుని కృపను పొందుకుంటే నువ్వు మనుషుల దగ్గర అడుక్కోవు. చాలా మంది కూడా అడుక్కుంటూ ఉంటారు, సహాయం కోసం వెతుకులాడుతూ ఉంటారు. నువ్వు దేవుని పాదాలు పట్టుకో సహోదరుడా, దేవుడు నిన్ను గణపరుస్తాడు. అబ్రహామును గణపరిచిన దేవుడు, అబ్రహామును హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. కృప ఎలాగొస్తుంది? దేవుణ్ణి నమ్మడం ద్వారా కృప నిన్ను ఆవరించుతున్నది. దేవుని బిడ్డలారా, దేవునికి భయపడడం ద్వారా కృప నీ లోపలికి వస్తుంది. సో నువ్వు కూడా దేవుని కృపను పొందాలంటే దేవునికి భయపడు, దేవునికి వణుకు. చిన్న పొరపాటు చేయడానికి కూడా వణుకు. ఒక వ్యాపారం చేయాలంటే దేవుని దగ్గర అడుగు, ఇది చేయొచ్చా? ఒక కొత్త బిజినెస్ మొదలెట్టాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. ఒక వివాహం చేసుకోవాలంటే దేవుణ్ణి అడగాలి. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా ప్రార్థనలో ఉండాలి. ఏ కార్యం చేసినా, ఒక ప్రయాణం చేయాలన్నా దేవుని పాదాలు పట్టుకొని అడగాలి. దేవునికి ఇది చేయడం, దేవుడిని ఆశీర్వదించి నీ చేతుల్లో విస్తారమైన ధనమునిచ్చినప్పుడు ఆ ధనమును ఎలా ఖర్చు పెట్టాలని దేవుణ్ణి అడగండి. దేవుని బిడ్డలారా, అప్పుడు కృప నీ జీవితంలో నిలిచి ఉంటుంది. ఈరోజు ఎంతమంది కృప కావాలనుకుంటున్నారో దేవునికి స్తోత్రం. నేను మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. కృప నీ లైఫ్లో రాబోతా ఉంది. కళ్ళు ముద్దామా, ఏకీభవిద్దామా, ప్రార్థన చేసుకుందాం. మహా కనికరం కృప కలిగిన దేవ, ఈరోజు నీ కృప కొరకు నా ప్రియమైన సోదరులు ఎదురు చూస్తున్నారు. జీవితంలో విజయం సాధించలేకపోయారు. ఎంతో మంది దగ్గరికి వెళ్ళి అడుక్కున్నారు, ప్రయాసపడ్డారు, కన్నీళ్లు విడిచారు, తమ దుఃఖములను గోడును చెప్పుకున్నారు. ఎవరు కనికరించలేదు. ఈరోజు నువ్వు స్పష్టంగా తెలియచేస్తున్నావు, నా కృపను నువ్వు పొందాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన కృప నీకు చాలంట.
అది ఉంటే అన్నిట్లోనూ గెలుస్తాం. జీవము గల దేవా, ఈ బిడ్డల జీవితంలో కృప లేకుండా ఎండిపోయిన పరిస్థితి కనబడుతున్న తండ్రి, నేను ప్రార్థన చేస్తున్నాను. నీ మహాశక్తి వీరి గృహాల్లో, వీరి జీవితాల్లో, వీరి కుటుంబ వ్యవస్థలో ప్రవేశింపచేయని. ఏ బాధల్లో వీరు వేదన పడుతున్నారో, ఏ దుఃఖంలో వీళ్ళు నలిగిపోతున్నారో, నీ కృప దిగివచ్చును గాక, నీ కృప దిగివచ్చును గాక, నీ కృప దిగివచ్చును గాక. ఈ రోజు నుండి వీరు భయపడిపోతున్నారు తండ్రి. ఆ భయాన్ని వీళ్ళల్లో స్థిరపరిచి, ఆ భయము ద్వారా నీ కృపను చూసే అవకాశం దయచేయి ప్రభువా. ఏ లోపమున్నా, ఇంతకాలం నీకు లోబడకుండా భయపడకుండా ఉన్న ఆ పాపాన్ని క్షమించండి, నీ నామములో క్షమించండి. వీరి జీవితంలో అద్భుతం జరుగునుగాక. మీరు మా ప్రార్థన విని వీరి జీవితంలో నీ కృపను నింపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. నన్ను చూసే దేవుడా, నన్ను కాచే దేవుడా, నన్ను చూసే దేవుడా, ఆ కొరకై ప్రాణమిచ్చిన దేవా, నా కొరకై మరణించిన దేవా, సర్వలోకాధిపా నమస్కారం, సర్వ సృష్టి కూడా నమస్కారం. నీ ప్రేమ చాలయ్యా నా చిన్న బ్రతుకుకు, శోధన వేదన బాధలైనా. ఈ ఆల్బమ్ కొరకైనా, ఈ పాటల సీడీ కొరకైనా మాతో మాట్లాడాలనుకుంటే ఈ నంబరుకు ఫోన్ చేయండి. 9397924365. మరొక నంబర్ 9885543941. మా వెబ్సైట్ www.danielabraham.in. మా ఈమెయిల్ danieltpty@gmail.com. మా చిరునామా పాస్టర్ కె డానియల్ అబ్రహాం, ది చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్, డోర్ నంబర్ 1-45/A3, సెకండ్ ఫ్లోర్, అకారంపల్లి రోడ్, ఆపోజిట్ విజేత చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్, తిరుపతి 517501, ఆంధ్రప్రదేశ్.